అందరికీ నమస్తే. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తది? ప్రభుత్వం. అంటే ఎక్కడ అశాంతి లేకపోతే ఎక్కడ ప్రభుత్వానికి డోకా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? లేకపోతే రాజ్యంలో ఏం నడుస్తుంది? ఇట్లాంటి దాని మీద ఇంటెలిజెన్స్ వ్యవహారం నడుస్తుంటది. కానీ మన ప్రభుత్వంలో సొంత మినిస్టర్ల మీద ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ నడుస్తుందట. సొంత మినిస్టర్ల మీద. ఎందుకు అసలు మినిస్టర్లు ఏం చేసిండ్రు? మినిస్టర్ మీద నిఘా ఎవరు పెట్టిండ్రు? మినిస్టర్లు ఏం చేస్తున్నారు అసలు? ఇట్లాంటి చాలా చాలా అంశాలు, ఇంట్రెస్టింగ్ అంశాలంతా కూడా ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్గా నడుస్తుంది పాలిటిక్స్లో, తెలంగాణ పాలిటిక్స్లో. ఏంటంటే ఇంటెలిజెన్స్ సీఎం చేతిలో ఉంటుంది. సీఎంఏ ఈ ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేపిస్తున్నాడు. ఎందుకు? ఆ మినిస్టర్లు చేసిన పని ఏందో తెలిస్తే రేవంత్ రెడ్డి గుండె అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనే అంశం మీద మనం మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏం జరుగుతుందనంటే ఎవరికి తెలియకుండా చాలామంది మంత్రులు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నారంట, ఢిల్లీ నుంచి వాపసు వస్తున్నారట. ఎప్పుడు పోతున్నారు, ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడో రాత్రి పోతున్నారంట, లేట్ నైట్ 9 ఆ టైం తర్వాత పోతున్నారంట. మళ్ళీ పొద్దుగల కల్లా హైదరాబాద్లో వెళ్ళిపోతున్నారు. రాత్రిపూట ఏం చేస్తున్నారు పోయి మినిస్టర్లు? ఒక్కరు కాదు, క్యాబినెట్లో సగానికి పైగా మంత్రులంట. సగానికి పైగా మంత్రులు. మన దగ్గర ఎంతమంది ఉన్నారు? మొత్తం 16 మంది సీఎంతో కలిపి 16 మంది. సీఎం కాకపోతే 15 మంది. అంటే దగ్గర 7-8 మంది ఎమ్మెల్యేలు పోయి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇట్లా తదితరులు చాలామందిని కలుస్తున్నారంట. కేసీ వేణుగోపాల్ని కలిస్తే రేవంత్ రెడ్డి తెలిసిపోతుంది ఎవరు ఎందుకు కలిసిండ్రు ఏం కథ అని. ఆడికి ఉన్నోళ్ళు చాలామంది బయటికి చెప్తున్న మాట క్యాబినెట్ లేకపోతే శాఖలు, క్యాబినెట్ విస్తరణ ఇట్లాంటి విషయాలు చెప్తున్నారు. కానీ పోయిన వాళ్ళలో చాలా ఇంపార్టెంట్ మినిస్టర్స్, అంటే వాళ్ళ శాఖలు వాళ్ళు ఎట్లా కోరుకుంటే అట్లా వస్తాయి, వాళ్ళు పోయి అడగాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు పోతున్నారు. అది ఇక్కడ డౌట్. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటిలో లేకపోతే ఇంకొకరో కొంత పార్టీకి లాయలిస్ట్గా ఉండేవాళ్ళు, పార్టీలో ఉన్న వాళ్ళు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, వాళ్ళు పోయి వస్తున్నారు. కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ పొయ్యిండు, కలిసిండు, అక్కడ మీడియా ప్రతినిధులు కలిసిండు, మీడియా వాళ్ళకు చెప్పేసి వచ్చిండాడ. నేను మంత్రి పదవి కోసం వచ్చినా, మంత్రి పదవి అడిగినా, దానికోసమే వచ్చినాను. కానీ మిగతా మినిస్టర్లు ఎవరు కూడా అడిగిపోతే మీడియా కంటపడతలేరు, మీడియాని కలుస్తలేరు. అసలు పొయ్యి వచ్చిన విషయమే తెలుస్తలేదు. అంతా రహస్య పర్యటనలు అంట. అన్ని రహస్య పర్యటనలు, వ్యక్తిగత పర్యటనలు. ఎవరు గిన్మెన్ మొత్తం వదిలేసి రాత్రి పోవాలి, పొద్దుగాలకు వచ్చి దిగిపోవాలి. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డిని భయాందోళనకు గురి చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? అసలు హైకమాండ్ నిజంగా కూడా ఇప్పుడు హైకమాండ్కి ఏం పని లేదు. మొన్నదాకా అన్ని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఎలక్షన్స్ చాలా చాలా బిజీగా ఉండే హైకమాండ్. ఇప్పుడు ఏమైంది? మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు. ఏ స్టేట్లో ఎలక్షన్స్ లేవు. కేరళలో కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చేసింది. అక్కడ మంత్రివర్గం అయిపోయింది, ముఖ్యమంత్రి మిగతా మొత్తం అయిపోయింది. అక్కడ ప్రభుత్వం సెట్ అయిపోయింది. ఇంకా కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి మార్పు, తర్వాత మిగతా క్యాబినెట్ కూర్పు, ఇదంతా కూడా ఆల్మోస్ట్ అక్కడ కూడా అయిపోయింది. సిద్ధరామయ్య దింపడం పెద్ద టాస్క్ కదా వాళ్ళకి, మార్చడం, సీఎంను మార్చడం పెద్ద టాస్క్ హైకమాండ్కి. అట్లా ఆ టాస్క్ మొత్తం అయిపోయింది. వాళ్ళ టాస్క్ కూడా క్లోజ్ చేసేసిండ్రు. ఇంకా మిగిలింది తెలంగాణ మీద దృష్టి పెట్టిన వాళ్ళు. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో వీళ్ళందరూ ఎందుకు రహస్యంగా పోయి వస్తున్నారు? ఇప్పుడు వీళ్ళ దగ్గర జరుగుతున్న చర్చనంట. ఇక్కడ గవర్నమెంట్ కూడా 30 మంత్స్ అయిపోయింది. అంటే 50%, 30 మంత్స్ అంతే కదా. 5 years అంటే 60 months, 30 months పరిపాలన అయిపోయింది. 2.5 years గవర్నెన్స్ అయిపోయింది. 30 months తర్వాత ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి టార్గెట్గా వీళ్ళందరూ పోయి వస్తున్నారా? లోపల జరుగుతున్నది ఏంది? బయటకు వచ్చి మంత్రివర్గం మాత్రమే చెప్తున్నారు, లేకపోతే ఎవరు పోయినా ఢిల్లీకి పోతే మంత్రివర్గం అని చెప్తున్నారు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఇక్కడ హైదరాబాద్లో ఏం కలుస్తలేరు, ఢిల్లీకి పోయి కూడా మీనాక్షి నటరాజన్ కలుస్తున్నారంట. ఇక్కడ కలవచ్చు. మీనాక్షి నటరాజన్ నెలలో 20 రోజులు ఇక్కడే ఉంటారు. కానీ ఇక్కడ కలుస్తలేరు. ఇక్కడ కలిస్తే తెలిసిపోతుంది రేవంత్ రెడ్డికి, ఓపెన్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మీడియా మొత్తం హడావిడి ఉంటుంది. ఎప్పుడు ఎవరో లీడర్ చూస్తారు, ఎవరో కార్యకర్త చూస్తాడు, ఏదో జరిగిపోతుంది అనే విషయం బయటికి అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ కలుస్తారు. మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీ పోయి ఆడపోయి కలిసి వస్తున్నారంట వాళ్ళు. నిన్న చాలా పరిణామాలు జరుగుతున్నాయి కదా. మనం ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు విషయంలో డికే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి పోయినా, రాహుల్ గాంధీ కనీసం పలకరియలే. కనీసం ఆయన ఎవరు కేరళ ముఖ్యమంత్రి అన్న రాహుల్ గాంధీకి నమస్తే పెట్టినట జనముల్లా. కానీ ఈయన నమస్తే కూడా పెట్టే అవకాశం దొరకలేదంటారా రేవంత్ రెడ్డికి. ప్లస్ కేరళ ముఖ్యమంత్రి పోయినప్పుడు కూడా లేదు, కనీసం ఫేస్ టు ఫేస్ పోయే అది కూడా లేదు. రాహుల్ గాంధీ ముఖం తిప్పుకొని పోతున్నాడు సింపుల్గా. రాహుల్ గాంధీ ఇప్పుడు కేరళలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ చాలా ఫ్రీగా ఓపెన్గా కనిపిస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ నమస్తే పెడుతుండు, నవ్వుతుండు, రకరకాల సన్మానం వచ్చిన వాళ్ళతో ఏదో ఒక మాట మాట్లాడుతున్నాడు, సన్మానం చేసిన వాళ్ళతో. కానీ తెలంగాణకి వెళ్ళి ఉన్న వాళ్ళతో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, ఇప్పుడు స్పీకర్ కూడా పోయి రాహుల్ గాంధీ కలిసిండు. కానీ రేవంత్ రెడ్డి పోయి రాహుల్ గాంధీ కలిసే మోకా లేకుండా పోయింది. ఆ కలిసే అవకాశం దొరకలేదు ఆయన భయం ఇదే. ఓ పక్క హైకమాండ్ ఏమో అపాయింట్మెంట్ ఇస్తలేదు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు ఫస్ట్. తర్వాత ఆయన ఎంతసేపటి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే దగ్గర పోవాలి, పార్టీ విషయాలు, ప్రభుత్వ విషయం మాట్లాడుకోవాలి, వచ్చేసేయాలి. మిగతా విషయాలు ఏవి కూడా కొంతవరకే కేసీ వేణుగోపాల్ మేనేజ్ చేయగలడు. కానీ మిగతా మొత్తం వ్యవహారాలన్నీ కూడా కేసీ వేణుగోపాల్ చూడడు. మొత్తం పైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కేసీ వేణుగోపాల్.
ఇప్పుడు ఈయనకు వచ్చిన ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు ఢిల్లీలో రేవంత్ రెడ్డికి ఉన్న సోర్స్ ఒక్కడు కేసీ వేణుగోపాల్ ఒక్కడే. ఆడ మంచం కూడా పెట్టింది కొంతమందిని. ఆయన ఓటుమూడు కేసులో నెంబర్ 2 ఉన్న వ్యక్తులు, నెంబర్ 3 ఉన్న వ్యక్తులు, అట్లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ కదా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళకి ఏదో పదవి ఇచ్చారు, సిపిఆర్ అలాంటి పోస్టులు ఇచ్చి ఢిల్లీలో పెట్టిండ్రు. అరే ఢిల్లీలో ఏం తెలుసుకోండి అని. కానీ ఢిల్లీలో ఏం జరుగుతుందో ఆయనకు నాడి దొరుకుతలేదంట. అసలు ఈ మినిస్టర్లు పోయిన విషయం కూడా వాళ్ళ ద్వారా తెలిసిందంట రేవంత్ రెడ్డికి. అసలు ఈ మినిస్టర్లు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు, ఎవరిని ఢిల్లీకి ఎందుకు వచ్చామని అడిగే అది కూడా లేదు కదా. అందుకే ఇంటెలిజెన్స్ పురమాయించింది. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎక్కడ పోయినరు, ఏం చేస్తున్నారు, సొంత మినిస్టర్ల మీదనే, సొంత మినిస్టర్ల కదలిక మీదనే రేవంత్ రెడ్డికి అనుమానాలు స్టార్ట్ అయినాయి. నిజంగా ఒకవేళ క్యాబినెట్ వ్యవహారాలు ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడతారు హైకమాండ్. ఎవరి శాఖ ఉంచాలి, ఎవరి శాఖ ఉంచకూడదు. నిజంగా ఒక ముఖ్యమంత్రి కదా, యాక్చువల్గా అయితే ప్రాంతీయ పార్టీలలో కానీ రాజ్యాంగబద్ధంగా కూడా క్యాబినెట్ అనేది రేవంత్ రెడ్డి టీం, ముఖ్యమంత్రి టీం. ముఖ్యమంత్రి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఏం శాఖలు ఇవ్వాలి అనేది కంప్లీట్గా ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. నిజానికి ఒకవేళ హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మంచి టర్మ్స్ ఉంటే, లేకపోతే రేవంత్ రెడ్డికి ఫ్రీడమ్ కనుక ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తే ఈ ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉండదు. అసలు అంతకుముందు చూసాం కదా ఎట్లున్నదో. రేవంత్ రెడ్డిని హైకమాండ్ నమ్మినప్పుడు వీళ్ళు ఎవరిని దగ్గరకు రానియలేదు అసలు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే హైకమాండ్కు డైరెక్షన్ మార్చిండో, అంటే హైకమాండ్ టార్గెట్గా ఈయన పనులు చేస్తున్నాడో, లేకపోతే హైకమాండ్ ఈయన దగ్గర రాణిస్తలేదో, హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ వచ్చిందో, ఆ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి ఒరిజినల్ అర్థమైన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారాలు ఈయన ఏదో బీజేపీ దగ్గర అవుతున్నట్టుగా కొన్నిసార్లు కనబడుతుండడం, ఈయన బీజేపీలకు పోతాడు అన్నట్టుగా కొన్నిసార్లు కనబడుతుండడం, ఈయన బీజేపీ వాళ్ళని కలిసినప్పుడు ఒకలాగా ఉండడం, రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ చట్టపట్టాలు వేసుకుని తిరుగుతుండడం, బీజేపీ నుంచి రేవంత్ రెడ్డికి ఒక సేఫ్టీ జోన్ లాగా కనపడుతుండడం, ఆయన కూడా అట్లే చేస్తుండడం, ఇవన్నీ చూసిన తర్వాత హైకమాండ్ దూరం పెట్టింది. మళ్ళీ కేరళ ఎలక్షన్స్ ముందు దగ్గర తీసిండ్రు. మరి డబ్బుల కోసమే దగ్గర తీసిండ్రా, లేకపోతే లేదు ఉండని, ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి కదా, ముఖ్యమంత్రి కూడా కొంత అటో ఇటో ఉంటాడు అని అనుకున్నారా, ఏమైందో తెలియదు. కానీ కేరళ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది స్టోరీ. మళ్ళీ మొదటికి వచ్చిండ్రు. అసలు రేవంత్ రెడ్డిని నమ్ముతున్నాడు కనిపిస్తలేదు. రేవంత్ రెడ్డిని నమ్మితే వీళ్ళెవరు ఢిల్లీ దాకా వచ్చిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇక మనం పోయి కూడా వేస్ట్, మనం చెప్పి కూడా వేస్ట్. రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే చేస్తారు కాబట్టి మనం అక్కడ దాకా పోయి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనేది చాలామంది భావిస్తారు. కానీ అట్లా జరుగుతలేదు ఇక్కడ. మొత్తం మినిస్టర్లు, చాలామంది మినిస్టర్లు వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చేసినాయి. వాళ్ళ పేర్లు వాకిటి శ్రీహరి అసలు ఆయనకు మంత్రి పదవి వచ్చిందే మల్లికార్జున ఖర్గే కోటాల. అంటే ఆయన మొత్తం హైకమాండ్ లైన్లో ఉన్నాడు అనమాట. మామనాడు జిల్లానే, రేవంత్ రెడ్డి సొంత జిల్లానే. కానీ వాకిటి శ్రీహరి మొత్తం అక్కడి నుంచి ఆయన వ్యవహారం అంతా, లాబింగ్ అంతా కూడా హైకమాండ్తో నడుస్తుంది. ప్లస్ గడ్డ ప్రసాద్ కుమార్ ఓపెన్గా బయటకు కనిపించిండు. తర్వాత పీసీసీ చీఫ్ కూడా మిడ్ నైట్ తిరుగుతున్నాడంట. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఓ రిపోర్ట్ ఇచ్చిండు. తర్వాత టీవీలో ఆయన మీద వార్తలు వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం చూసినాం. కానీ ఆయన కూడా ఢిల్లీకి సీక్రెట్గా పోయి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ జరగాల్సిన మీటింగ్, ఇక్కడ మీనాక్షి నటరాజన్ జరగాల్సిన సమావేశాలు అర్ధరాత్రి కూడా అక్కడ ఎందుకు జరుగుతున్నాయి, ఢిల్లీలో ఎందుకు జరుగుతున్నాయి? పోయిన వాళ్ళు కూడా మీనాక్షి నటరాజన్ కలవాలంటే కూడా అర్ధరాత్రి ఢిల్లీ పోయి ఎందుకు కలిసి వస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎటువంటిది కాంగ్రెస్లో అంటే అంత మంచిగా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. కానీ ఏదో రోజు మన కుర్చీ గుంజేస్తారు. రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ఆయన చాలాసార్లు మాట్లాడతాడు. ఎవరు నా పక్కన కూర్చొని పనిచేయడానికి ఇష్టం లేదు మన మినిస్టర్లకి, ఎంతసేపటికి నా కుర్చీ గుంజుదామని చూస్తారని ఆయన ఓపెన్గా మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రి ఎంత అబద్ధత భావంతో ఉంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వగలడు? అట్లాంటి సిచ్యువేషనే ఇప్పుడు. వీళ్ళు ఈ 3-4 పేర్లు కాకుండా ఇంకొక 3-4 మినిస్టర్లు పోయినట్ట. దానిలో నెంబర్ 2 ఉండడం లేదో నాకు తెలియదు. కానీ మిగతా వాళ్ళైతే పార్టీకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉన్నారంట. పార్టీ పదవుల కోసం అయితే వీళ్ళు పోయి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఏపీసీ చీఫ్ పోతాడు, వస్తాడు, మాట్లాడుకుంటాడు. అవన్నీ కూడా పెద్దగా 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఢిల్లీకి పోయిన ఒక మంత్రి అంట ఇటీవల ఒక మంత్రి ఎవ్వరికి చెప్పకుండా ఢిల్లీకి పోయి ఆడ పోయి తెలంగాణ భవన్లో కూడా కాదంట, వేరే దగ్గర ఆయన రూములు కూడా యాక్చువల్గా వీళ్ళకు మనకు తెలంగాణ భవన్ అక్కడ ఉంటుంది ఒకటి. ఆడ పోతే చాలా నామినల్ ఛార్జెస్కు వాళ్ళకు షెల్టర్ ఇస్తారనమాట. కానీ వీళ్ళు పోయిన వాళ్ళు తెలంగాణ భవన్లో కూడా కాకుండా వేరే ప్రైవేట్ హోటల్లో రూమ్ తీసుకుంటున్నారంట. ప్రైవేట్ హోటల్లో అంటే ఎవరికి తెలియవద్దు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ క్యాబినెట్ కోసమే అయితే వాళ్ళు తెలంగాణ భవన్లో ఉండొచ్చు, కానీ అట్లా కూడా ఉండలేరు. ఈ రహస్య ప్రకటన లోగుట్టు ఏందో అసలు ఎవరికి ఏమర్థం. ఈ పోయిన మంత్రులకు తెలవాలి, లేకపోతే ఆడున్న పార్టీ పెద్దలకు తెలవాలి. రేవంత్ రెడ్డి దాన్ని ట్రేస్అవుట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంట. ఎందుకు, ఏం కథ? మరి రేవంత్ రెడ్డిని కూడా మార్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎమ్మెల్యేలను అయితే డైరెక్ట్గా మీనాక్షి నటరాజన్ ఇక్కడనే పిలిచి మాట్లాడుతుంది. మీ సమస్య ఏంది, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే వాళ్ళని హైకమాండ్ లైన్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మినిస్టర్లు కూడా పోయి మాట్లాడుతున్నారంటే మరి మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారో లోగుట్టు పెరుమాళకి ఎరక అన్నట్టు. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎందుకు కలిసి వస్తున్నారు, ఎందుకు రహస్య సమావేశాలు చేస్తున్నారు, ఎందుకు రహస్యంగా పోయి వస్తున్నారు, ఎందుకు ప్రైవేట్ హోటల్లో రూములు బుక్ చేస్తున్నారు, ఇట్లాంటివి మాత్రం నిజంగానే పోయిన వాళ్ళకో లేకపోతే ఆడ కలిసే పార్టీ పెద్దలకు మాత్రమే తెలుసు. రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ద్వారా ఏం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్.